జానకిని విడుదల చేయడంతో ఇక రఘురామ్, జానకి, రామలక్ష్మి అందరూ కూడా హాస్పిటల్కి పరిగెత్తుకుని వస్తారు. బావా ఆర్జి ఎక్కడ? ఆర్జికి ఎలా ఉంది? ఈ చెప్పు బావా అని రామలక్ష్మి అడుగుతూ ఉంటే సీను బాధపడుతూ ఆర్జ లేదు, వెళ్ళిపోయింది రామా అని చెప్తూ ఉంటాడు. ఏంటి ఆర్జ లేదా, వెళ్ళిపోయిందా? ఎక్కడికి వెళ్ళిపోయింది అని రామలక్ష్మి అడుగుతూ కంగారు పడుతూ ఉంటుంది. మేము ట్రీట్మెంట్ ఇంకా పూర్తి చేయకముందే ట్రీట్మెంట్ వద్దు, ఏం వద్దు అని ఆర్జ వెళ్ళిపోయింది అని డాక్టర్ కూడా చెప్తారు. అప్పుడే జానకి బాధపడుతూ ఏంటి సీనయ్య, ఆర్జ వెళ్ళిపోయిందని మాత్రమే చెప్తున్నావు, ఎక్కడికి వెళ్ళిపోయింది? ఇంటికి వెళ్ళిందా, ఎక్కడికి వెళ్ళింది? చెప్పు సీనయ్య చెప్పు అని జానకి అడుగుతూ ఉంటుంది. నాకు దూరంగా వెళ్ళిపోయింది, నన్ను వదిలేసి వెళ్ళిపోయింది అని సీను బాధపడుతూ ఇక ఏడుస్తూ చెప్తూ ఉంటాడు. ఏంటి సీను, ఏం మాట్లాడుతున్నావు? నిన్ను వదిలేసి వెళ్ళిపోవడం ఏంటి? నీకు దూరంగా వెళ్ళటం ఏమిటి? ఇంటికి వెళ్ళిందా, కోర్టుకి వెళ్ళిందా? చెప్పు సీను చెప్పు అని రఘురామ్ కూడా అడుగుతూ ఉంటాడు. అమెరికా వెళ్ళిపోతానని చెప్పి నా మాట కూడా వినకుండా వెళ్ళిపోయింది మామయ్య అని నేను ఎంత ఆపినా కూడా ఆగలేదు మామయ్య అని సీను బాధపడుతూ చెప్తూ ఉంటాడు. ఏంటి అమెరికా వెళ్ళిపోతానని వెళ్ళిపోయిందా అని రామలక్ష్మి బాధపడుతూ అడుగుతూ ఉంటుంది. శౌర్యతో పాటు అందరూ కూడా ఇక షాక్ అయ్యి ఇక ఆర్జ నిర్ణయాన్ని వింటూ ఉంటారు. ఎలాగైనా సరే ఆర్జని ఆపాలి అని రఘురామ్ అంటాడు. జానకి ఆర్జ ఎవరి మాట వినదు, నీ మాట మాత్రమే వింటుంది, నువ్వు మాత్రమే ఆర్జని ఆపగలవు. కాబట్టే జానకి, రామ, మన ముగ్గురం కూడా ఎయిర్పోర్ట్కి వెళ్దాం. సీను, శౌర్య మీ ఇద్దరు కూడా రైల్వే స్టేషన్కి వెళ్ళండి, అక్కడుందేమో చూడండి, మేము ఎయిర్పోర్ట్కి వెళ్ళి వెతుకుతాము అని రఘురామ్ చెప్తాడు. ఇక ఆర్జ వాళ్ళ అమ్మ ఫోటోను చూసుకొని, అమ్మ నేను వాళ్ళందరూ వచ్చిన తర్వాత వెళ్తాను అంటే నన్ను అమెరికా వెళ్ళనివ్వరు, అందుకే పెద్దమ్మ రిలీజ్ అయ్యి ఇంటికి వచ్చేలోపే నేను వెళ్ళిపోతున్నాను, నేను అమెరికా వెళ్ళిపోతున్నాను మమ్మ అని బాధపడుతూ బ్యాగ్ సర్దుకొని వస్తూ ఉంటుంది. బిట్టు ఎదురొస్తాడు. ఎక్కడికక్క అని అడుగుతూ ఉంటాడు. నేను అమెరికా వెళ్ళిపోతున్నాను అని ఆర్జ అంటుంది. మరోవైపు జానకి, రఘురామ్, రామలక్ష్మి ముగ్గురు కూడా కారులో వెతుకుతూ ఉంటారు, ఎయిర్పోర్ట్కి వెళ్తూ ఉంటారు.